హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మనం తెలుసుకోవడానికి ఈ యొక్క వీడియోలో మనం చేస్తున్నాను. అదేంటి మనం తెలుసుకుందాం. ఎవరైతే మరి భారతదేశానికి సేవ చేయాలనుకుంటున్నారో, యుద్ధ రంగంలో పాల్గొనాలనుకుంటున్నారో, ఇంకా మరి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి టెర్రరిస్టులు మన భారతదేశంపై అటాక్ చేస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి వీరి కోసం అయితే భారత ప్రభుత్వం ఒక స్కీమ్ అయితే అగ్నిపథ్ స్కీమ్ అని పెట్టింది. మరి ఎంతమంది యువకులు ఉన్నారు, మరి ఈ యొక్క అగ్నిపథ్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు. మరి ఇంకా ఈ యొక్క సైన్యంలో ఎలా చేరాలి, ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది అనేటువంటివి ఇంకా మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ఈ యొక్క సైన్యంలో మరి ఏమేమి ఉంటుంది, అగ్నిపథ్ పథకం అంటే ఏమిటి, అగ్నిపథ్ పథకంలో జీతం ఎలా ఉంటుంది, అగ్నిపథ్ పథకానికి ఎవరు అర్హులు, అగ్నిపథ్ పథకానికి అవసరమైన పత్రాలు ఏంటి, అగ్నిపథ్ పథకం కింద చేరిన జవాన్ సర్వీసులో అమరుడైతే ఎలా, అగ్నిపథ్ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. మరి వాటన్నిటి గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారతదేశానికి సేవ చేయాలని చాలామంది యువకులకు ఆశగా ఉంటుంది. కానీ మరి వారు తెలియక చాలామంది ఈ యొక్క స్కీమ్ మరి కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఎవరైతే సైన్యంలో చేరాలని అనుకుంటున్నారో వారి కోసం అయితే ఈ యొక్క పథకం మరి కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఈ యొక్క అగ్నిపథ్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్క సైనికుడు, యువకులు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ విధంగా తెలుసుకోవడం వల్ల మీకు కూడా ఒక నాలెడ్జ్ అని ఉంటుంది. మరి దేశం కోసం సేవ చేయడానికి మీకు కూడా పనికొస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అగ్నిపథ్ స్కీమ్ ఆర్మీలో చేరేందుకు మనం ఎలా అప్లై చేసుకోవాలి. దేశానికి సేవ చేయాలనుకునే యువతకు అగ్నిపథ్ ఒక గొప్ప అవకాశం. ఇది సైన్యంలో చేరేందుకు ఒక సులువైన మార్గం. 10వ తరగతి ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు కూడా అగ్నిపథ్ స్కీమ్ ద్వారా దేశానికి సేవ చేయొచ్చు. ఈ పథకం ద్వారా ఎన్నికైన వారిని అగ్నివీర్ అని పేర్కొంటారు. అగ్నివీర్కు 4 సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సైన్యంలో పూర్తి స్థాయి ఉద్యోగిగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇతర రంగాల్లో ఉద్యోగంలో చేరవచ్చు. మంచి జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. దేశ సేవతో పాటు మంచి భవిష్యత్తును కోరుకునే వారికి మంచి అవకాశమైన అగ్నిపథ్ పథకం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని చాలామందికి కలలు కంటారు. అలాంటి వారు తమ కలలను సాకారం చేసుకునేందుకు అగ్నిపథ్ పథకం ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా 10వ తరగతి ఇంటర్ పాస్ అయిన వారు కూడా సైన్యంలో చేరవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2022 జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎంపికైన వారిని అగ్నివీరుగా పేర్కొంటారు. భారత సైన్యం, ఇండియన్ ఆర్మీ, వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నౌకాదళం, ఇండియన్ నేవీలో సైనికులుగా చేరవచ్చు. ఇది కేవలం 4 సంవత్సరాల కాలానికి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మెరుగైన పనితీరు కనపరచబడిన వారిని సైన్యంలోకి ఫుల్ టైం ఉద్యోగిగా తీసుకుంటారు. లేదంటే అగ్నివీరులు తమకు నచ్చిన రంగంలో ఉద్యోగం చేసుకోవచ్చు. అసలు అగ్నిపథ్ పథకం అంటే ఏమిటి? అగ్నిపథ్ పథకం అనేది యువతకు సైన్యంలో పనిచేసే అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం సాయుధ బలగాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచడం. ఈ స్కీమ్ ద్వారా యువతకు 4 సంవత్సరాలు పనిచేసే అవకాశం లభిస్తుంది. ఈ పథకం కింద ఎన్నికైన వారిని అగ్నివీర్ అని పిలుస్తారు. ఈ పథకం ద్వారా భారత సైన్యం, వాయుసేన, నౌకాదళంలో సైనికులుగా చేరవచ్చు. ఆ తర్వాత అగ్నివీరులు తమకు నచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చు. అగ్నిపథ్ పథకం ప్రయోజనాలు ఏంటి? అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో 4 సంవత్సరాలు పనిచేసే అవకాశం లభిస్తుంది. నెలకు 30 నుంచి 40 వేల వరకు జీతం లభిస్తుంది. 4 సంవత్సరాల తర్వాత 11.71 లక్షలు ఒకేసారి ఇస్తారు. దీన్ని సేవా నిధి అంటారు. సేవా నిధిపై ఆదాయ పన్ను కూడా ఉండదు. సర్వీస్ పూర్తయిన తర్వాత శాశ్వత ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది. 48 లక్షల జీవిత బీమా కూడా ఉంటుంది.
సర్వీస్ సమయంలో 25% అగ్నివీరులను సైన్యంలో శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తారు. అగ్నిపథ్ పథకంలో జీతం ఎలా ఉంటుంది? అగ్నివీర్ తన సర్వీస్ కాలంలో పొందిన వేతనం నుంచి కొంత మొత్తాన్ని సేవానిధికి జమ చేస్తారు. అగ్నివీర్ ఎంత మొత్తం అయితే సేవానిధికి జమ చేస్తాడో అంతే మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. 4 ఏళ్ల సర్వీసును పూర్తయిన తర్వాత ఈ నిధిలోకి మొత్తం వడ్డీతో పాటు కలిపి సుమారు 11.71 లక్షలు ఆ అగ్నివీర్కు చెల్లిస్తారు. ఒకవేళ సర్వీస్ మధ్యలో అమరుడైతే ఈ మొత్తాన్ని వెంటనే వారి కుటుంబానికి అందజేస్తారు. ఈ సేవా నిధిపై ఎలాంటి ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇక మనం ఈ పట్టీలో చూసినట్లుగా మొదటి సంవత్సరం జీతం 30,000 నుంచి, రెండవ సంవత్సరం 33,000, మూడవ సంవత్సరం 36,000, నాలుగో సంవత్సరం 40,000 వరకు ఇలా ఉంటుంది. ఈ పట్టీలో మనం చూసినట్లుగా అగ్నిపథ్ పథకానికి ఎవరు అర్హులు? భారతదేశ పౌరుడై ఉండాలి. వయస్సు 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. సైన్యం, నావిదళం, వాయుసేన షరతుల ప్రకారం విద్యా అర్హతలు ఉండాలి. నిర్దేశిత శారీరక వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. గమనిక: అగ్నిపథ్ పథకం కింద సైన్యంలోని 3 విభాగాల్లో కేవలం జవాన్ స్థాయి ఉద్యోగాల భర్తీ మాత్రమే జరుగుతుంది. ఇది ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు కాదు. అగ్నిపథ్ పథకానికి అవసరమైన పత్రాలు ఏంటి? ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, విద్యా అర్హత ధృవీకరణ పత్రాలు, డొమిసైల్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. దరఖాస్తుదారుడు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక ప్రదర్శనల్లో పాల్గొనలేదని ఒక ప్రమాణ పత్రం కూడా సమర్పించాలి. సైన్యంలో 3 భాగాల్లో అవసరాలకు అనుగుణంగా మరికొన్ని డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అగ్నిపథ్ పథకం కింద చేరిన జవాన్ సర్వీసులో అమరుడైతే సాధారణంగా భారత త్రివిధ దళాల్లో పనిచేస్తూ విధి నిర్వహణలో శత్రువులతో పోరాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రకాల పరిహారం, సహాయం, అవార్డులు లభిస్తాయి. ఇదే తరహాలో త్రివిధ దళాల్లో చేరే అగ్నివీరులకు కూడా సహాయం అందుతుంది. అగ్నివీరుగా చేరిన ప్రతి సైనికుడికి 48 లక్షల విలువైన జీవిత బీమా కల్పిస్తారు. ఒకవేళ సర్వీసు ఉండగానే అగ్నివీర్ మరణిస్తే ఈ మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు. ఈ జీవిత బీమా ప్రీమియర్ను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా ఈ జీవిత బీమా అగ్నివీర్ శిక్షణలో ఉన్నప్పుడైనా, సహజ మరణానికి అయినా వర్తిస్తుంది. ఇక విధి నిర్వహణలో అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి అదనంగా 44 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. ఇది జీవిత బీమాకు సంబంధం లేకుండా అగ్నివీర్కు కుటుంబానికి అందించే అదనపు ఆర్థిక సహాయం. అగ్నివీర్ సర్వీసులు 4 ఏళ్లు ఉంటుంది. అయితే అగ్నివీర్ ఏ సమయంలో అమరుడైనా ఆ తర్వాత 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేయడానికి ఎంత కాలం మిగిలి ఉందో ఆ కాలానికి సంబంధించిన పూర్తి వేతనాన్ని ఆ అగ్నివీర్ కుటుంబానికి అందజేస్తారు. ఇదంతా ఒకేసారి చెల్లిస్తారు. అగ్నివీర్ సేవా నిధి ప్యాకేజీ. అగ్నివీర్ తన సర్వీస్ కాలంలో నెల నెలా పొందిన వేతనం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి సేవానిధికి జమ చేస్తారు. అగ్నివీర్ ఎంత మొత్తం అయితే సేవానిధికి జమ చేస్తాడో అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. 4 ఏళ్ల సర్వీసు పూర్తయితే తర్వాత ఈ నిధిలో సుమారు 11.71 లక్షల వడ్డీతో పాటు కలిపి అగ్నివీర్కు చెల్లిస్తారు. ఒకవేళ సర్వీసు మధ్యలోనే అగ్నివీర్ అమరుడైతే ఈ మొత్తాన్ని వెంటనే వారి కుటుంబానికి అందజేస్తారు. ఈ సేవా నిధిపై ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. తక్షణ ఆర్థిక సహాయం. అమరుడైన అగ్నివీర్ అంత్యక్రియలు, ఇతర అవసరాల కోసం కొంత మొత్తాన్ని తక్షణ సహాయంగా ఆయన కుటుంబ సభ్యులకు అందజేస్తారు. అగ్నివీర్ అమరుడైతే ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుంచి కూడా ఆయా కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఈ నిధి నుంచి ఎంత మొత్తం అందించాలనేది ఆర్మీ అధికారులు పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయిస్తారు. మొత్తం పరిహారం ఎంతంటే పైన పేర్కొన్న అన్ని రకాల పరిహారాలను కలిపి సర్వీసులో ఉండగా అమరుడైన అగ్నివీర్ కుటుంబానికి సుమారు ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పరిహారాలు దీనికి అదనం. ఇక సాధారణ పోరాటం చేసి అమరులైన అగ్నివీరులకు కేంద్రం గ్యాలంటరీ అవార్డులను కూడా ఇస్తుంది. అగ్నిపథ్ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి? అగ్నిపథ్ పథకం కింద అగ్నివీరుల భర్తీ కోసం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు, కాలేజీలు, సంస్థలలో క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా నిర్వహిస్తారు. కొన్నిసార్లు ప్రత్యేక శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఇవన్నీ కాకుండా సైన్యంలోని 3 విభాగాలు తమ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం ముందుగా పోర్టల్లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తు సమయానికి ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనే సమాచారం కూడా మీకు పోర్టల్లో లభిస్తుంది. భారత సైన్యం, భూసేన, నైవిక దళం, వాయుసేన, నావిక దళం మూడింటిలో భర్తీ నియామకాలు కాస్త భిన్నంగా ఉంటాయి. వాటిని ఎంపిక ప్రక్రియ కూడా వేరుగా ఉంటుంది. సైన్యంలోని 3 విభాగాలు ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా నియామకాలు జరుగుతూ ఉంటాయి. భారత సైన్యంలో చేరడానికి దరఖాస్తు ప్రక్రియ, నియామకాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. అగ్నిపథ్ పథకం లక్ష్యాలు: యువతకు తక్కువ సమయంలో భారత సాయుధ దళాల్లో పనిచేసే అవకాశాన్ని ఇవ్వడం, సైన్యంలో యువత సంఖ్యను పెంచడం, యువతలో క్రమశిక్షణ, దేశభక్తి లాంటి లక్షణాలను పెంపొందించడం, బాధ్యతాయుతమైన యువశక్తిని తయారు చేయడం. అగ్నివీర్ అయిన తర్వాత యువత సాధారణ జీవితంలో కూడా క్రమశిక్షణతో పాటు ఉండగలగడం. యువతకు సైన్యంలో చేరే అగ్నిపథ్ ఒక మంచి అవకాశం. ఈ పథకం ద్వారా దేశానికి సేవ చేయాలనే కోరికను నెరవేర్చడమే కాకుండా మంచి వేతనాన్ని, ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకోవచ్చు. కాబట్టి దేశ సేవ చేయాలనుకునే యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అగ్నిపథ్ పథకం గురించి తరచూ అడిగే ప్రశ్నలు. అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరేందుకు ఏ వయసు వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు? అగ్నిపథ్ పథకం చేరడానికి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. సర్వీసులో ఉండగా అగ్నివీర్ అమరుడైతే ఎంత మొత్తం ఆర్థిక సాయం అందుతుంది? అగ్నివీర్ సర్వీసులో ఉండగా అమరుడైతే సాధారణ సైనికుడి మాదిరిగానే పలు రకాల ఆర్థిక సాయ ఆయన కుటుంబానికి అందుతుంది. మొత్తం ₹1.5 కోటి వరకు సాయం అందుతుంది. పూర్తి వివరాల కోసం పైన పేర్కొన్న కథనంలో చూడండి. అగ్నిపథ్ పథకానికి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలోని 3 విభాగాలు తమ అవసరాలకు అనుగుణంగా రిక్రూట్మెంట్ చేపడతాయి. ఏ విభాగంలో చేరాలనుకుంటున్నారో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఆ సైన్యం యొక్క అధికారిక వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. సాధారణ జవాన్ మాదిరిగా కాకుండా అగ్నివీర్కు కొన్ని పనులను కేటాయిస్తారా? అగ్నిపథ్ పథకం కింద సైన్యంలోని 3 విభాగాల్లో ఏదో ఒక విభాగానికి మీరు ఎంపికైతే ఆ విభాగానికి సంబంధించిన ఒక సాధారణ సైనికుడు చేసే అన్ని పనులను మీరు చేయవలసి ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ సైనికుడిలాగే మీ బాధ్యతలు ఉంటాయి. అగ్నివీర్కు శిక్షణ ఉంటుందా? అవును, అగ్నివీర్ పథకం కింద ఎంపికైన అగ్నివీరులకు శిక్షణ ఉంటుంది. సాధారణ జవాన్లకు నిర్వహించే తరహాలో కఠినమైన శిక్షణ ఉంటుంది. అగ్నిపథ్ పథకం కింద ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం ఉంటుంది? అగ్నిపథ్ పథకం కింద 10వ తరగతి, 12వ తరగతి పాస్ అయిన యువతకు సాయుధ బలగాలలో పనిచేసే అవకాశం లభిస్తుంది. దీని కాల వ్యవధి 4 సంవత్సరాలు. 4 ఏళ్లు పూర్తయిన తర్వాత సైన్యంలో పూర్తిస్థాయి ఉద్యోగిగా అవకాశం రావచ్చు. లేదంటే ఆ తర్వాత ఇతర రంగాల్లో ఉద్యోగాల్లో చేరవచ్చు. 4 ఏళ్లు పూర్తయిన తర్వాత అగ్నివీర్కు ఒకేసారి ₹11.71 లక్షల అందుతుంది. ఈ విధంగా మీరు భారత సైన్యంలో చేరాలనుకునేటువంటి యువత కోసం మరి ఈ యొక్క వీడియో పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంకి సేవ చేయాలనుకున్నటువంటి వారు ఖచ్చితంగా చేయండి. మరి యువత కూడా మరి భారత ప్రభుత్వానికి ఎంతో అవసరం. రాబోయే రోజుల్లో యువత ప్రాముఖ్యత వహించాలి. కాబట్టి అందుకే ఈ వీడియో మీ యొక్క యువత కోసం నేను ఈ విధంగా వీడియో తయారు చేశాను. మనకున్నటువంటి కొన్ని సమాచారాన్ని మనం సేకరించి ఎంతోమంది మరి ఎందుకంటే ఈ వీడియోలో నేను కూడా ఒకప్పుడు సైన్యంలో చేరాలనేటువంటి ఉద్దేశంతో చాలా ట్రై చేశాను. కానీ
చేరలేకపోయాను. నాలాంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి వారందరి కోసం ఈ వీడియో చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోండి. దేశం కోసం పోరాడండి. దేశంలో సేవలో పాల్గొనండి. జై హింద్.